హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణకి స్వాగతం. సో ఈరోజు ఈనాడులోని ప్రధాన వార్తలు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టి నాగార్జున సాగర్ వద్ద నేడు వరుణ యాగం హాజరు కానున్న సీఎం మరియు మంత్రులు. సో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు లేవు, మనం అందరం చూస్తున్నాం. సో వర్షాలు లేని పక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో వరుణ యాగం చేయాలని నిశ్చయించుకున్న తర్వాత ఈ రోజు నాగార్జున సాగర్ వద్ద వరుణ యాగం తలపెట్టనున్నారు. దీనికి ముఖ్యమంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతున్నారంట. సో విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రం పాడి పంటలతో విరిసిల్లాలని కాంక్షిస్తూ వరుణ యాగం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా నాగార్జున సాగర్ విజయ్ విహార్ ప్రాంగణంలో సోమవారం తెల్లవారుజామున అంటే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయి ఉంటది 4:05 ఆది పూజ నిర్వహించి యాగ క్రతువును ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు యాగ క్రతువులో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ దేవాదాయ శాఖ సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారంట. సో నాగార్జున సాగర్ వద్ద వరుణ యాగంతో ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయా అనేది మనం చూడాలి. సో దీంతో పాటు నిన్న కేసీఆర్ గారు మొన్న ఎవరైతే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందారో నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారంట. సుదర్శన్ రెడ్డి కుమారుడు నిదర్శన్ రెడ్డి కుమార్తె ధర్మిష్టను ఓదారుస్తున్న భారత అధినేత కేసీఆర్. చిత్రంలో పెద్ది భార్య స్వప్న, తల్లి అమృతమ్మ, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు. చూడండి పెద్ద ఆయన ఎట్లా మంచిగా వెళ్ళిండో. సో పెద్ద ఆయన ఏం చేసిండంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకసారి చూడ్డానికి వెళ్ళిండండి. మీరందరూ చూస్తుండొచ్చు. హాస్పిటల్లో ఉండి యశోద హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకసారి చూసిండు. కేసీఆర్ గారు వస్తున్నారని అందరు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు మళ్ళీ కవిత ఎక్కడ వస్తుందో టీఆర్ఎస్ అంటే మేము ఎక్కడ వచ్చినామని బీఆర్ఎస్ నాయకులు అందరూ వచ్చారు. మళ్ళా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాలేదు. సో అంత సేవలు అందించాడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. పార్టీకి చాలా సేవలు అందించారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఇవన్నీ ప్రజలకు తెలిసింది, కేసీఆర్ గారికి కూడా తెలుసు. కేసీఆర్ గారు చెప్పిరు కూడా మొన్న సో స్టేట్మెంట్ ద్వారా. సో మళ్ళా అంతగా పనిచేసిన పార్టీ నాయకుడు ఒక మాజీ ఎమ్మెల్యే, అలాంటి నాయకుడి అంత్యక్రియలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదు? మళ్ళీ ఎలాంటి సంకేతం వెళ్తుంది ప్రజల్లో ఇలాంటి విషయాలపై? మళ్ళీ చనిపోయిన తర్వాత అంత్యక్రియలు అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి. నిన్న వెళ్ళి అక్కడ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న భారత అధినేత అంట 2.25 కోట్ల ఆర్థిక సాయం అందజేత. సో వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను భారత అధినేత కేసీఆర్ ఆదివారం పరామర్శించారు. పలువురు పార్టీ నాయకులతో కలిసి సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లవెల్లికి సాయంత్రం 4 గంటల సమయంలో కేసీఆర్ చేరుకున్నారు. పెద్ది అమర్ రహే అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తుండగా సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి కేసీఆర్ సహా ముఖ్య నాయకులు నివాళులర్పించారు. 40 నిమిషాల పాటు అక్కడే గడిపిన కేసీఆర్ సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ, భార్య స్వప్న, కుమారుడు నిదర్శన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్ట సహా కుటుంబ సభ్యులను ఓదార్చారు. 40 నిమిషాలు అంటే ఇవన్నీ పబ్లిక్ మర్చిపోవాలి. ఎట్లా అంటే కేసీఆర్ గారు అంత్యక్రియలకు రాలేదు, చనిపోయినప్పుడు రాలేదు, ఇవన్నీ ప్రజల్లో ఉంటాయి కదా, లోకల్లో కూడా ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఉంటాయి. అంటే అందుకేం చేసిన పెద్ద ఆయన అంటే ఒక 40 నిమిషాల సమయం ఇచ్చి ఇది 2.25 కోట్ల ఆర్థిక సాయం అంట, నెక్స్ట్ ఉంటుంది మనం చదవలే. సో ఇవన్నీ మర్చిపోవాలని 40 నిమిషాలు ఉండి యాక్టింగ్ అయితే చాలా చేస్తాడు. సో పార్టీకి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఇప్పటికే ప్రకటించిన 2.25 కోట్ల ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులపై అక్కడే చెక్కులపై సంతకాలు చేసేదని సంతకం చేసేసి సుదర్శన్ రెడ్డి పిల్లలిద్దరికి మరో 1 కోటి, తల్లికి 25 లక్షల చెక్కు
ఇంట్లో గోడలపై తెలంగాణ ఉద్యమ పట్టాలకు సంబంధించిన చిత్రాలను వీక్షించారంట. సో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న గోడలు, అక్కడ ఉన్న ఫొటోస్ కూడా చూసిండంట కేసీఆర్ గారు. పెద్ది భౌతికంగా మాత్రమే మన మధ్య లేడని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందొద్దని చెప్పారు. పిల్లలను దగ్గరకు తీసుకొని మాట్లాడే సమయంలో కేసీఆర్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. మిగతా నాయకులు కూడా భావోద్వేగానికి గురవడంతో వెంటనే తేరుకున్న కేసీఆర్ పిల్లలకు తండ్రి లేని లోటు రాకుండా చూసుకోవాలని సుదర్శన్ రెడ్డి సోదరులతో కూడా చెప్పిర్రట. సో ఇలా జరిగింది. చెక్కులపై కూడా అక్కడే సైన్ చేసినట్ట కేసీఆర్ గారు. చెక్కుపై సంతకం చేస్తున్న కేసీఆర్ చిత్రంలో సంతోష్ కుమార్, సత్యవతి రాథోడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, వినోద్ కుమార్ ఎర్రబెల్లి పెద్ది కుటుంబ సభ్యులు. చూడండి, ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఒక సోఫా ఉంది, చిన్న 1 సీటర్ సోఫా. ఆ సోఫాలో కూడా ఎట్లా అరేంజ్మెంట్ చేసిరో చూడండి మీరు. సోఫాలో ఒక టవలు, గులాబీ కండువా, మొత్తం గులాబీ టవల్ కప్పేసి, మళ్ళా లెఫ్ట్ సైడ్ లో ఒక టవలు, రైట్ సైడ్ లో ఒక టవలు, మొత్తం కేసీఆర్ గారి ఇంట్లో ఎలా ఉంటుందో, ఫామ్ హౌస్ లో ఎలా ఉంటుందో అలా అరేంజ్మెంట్ చేసుకుని పెట్టిరు. ఇంత లగ్జరియస్ పొలిటీషియన్ అంటే కేసీఆర్ గారే అనుకోవచ్చు.